జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ టెర్రరిస్టుల చర్యల్ని ఖండించారు. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు, చిత్రపటాలను దహనం చేశారు. దేశంలో టెర్రరిజాన్ని వెంటనే కట్టడి చేయాలంటూ నినాదాలు చేశారు. జమ్మూ కశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్లో బీజేపీ నేతలు నిరసన నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్లతో పాటు హిందూ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ పాట్నాలో భారీ ర్యాలీ తీశారు. పాకిస్తాన్, లష్కరే తోయిబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఫ్లాగులకు నిప్పు పెట్టారు. శ్రీనగర్లో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మూ కశ్మీర్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ జెండాలను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆల్ ఇండియా హిందూ మహాసభ సంత్ సమాజ్, లోక్ భారతి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ లక్నోలోనే సాధువులు ర్యాలీ నిర్వహించారు. ముంబైలో ప్రార్థనల అనంతరం ముల్లాలు, ఇమాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పూణేలో యూబీటీ శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉగ్రవాదుల చిత్రాలను దహనం చేశారు. అసోంలోని గుహవతిలో స్థానికులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పంజాబ్ లూథియానాలో ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. టెర్రర్ అటాక్ను నిరసిస్తూ వెస్ట్ బెంగాల్లోని సిలిగురిలో విహెచ్పీ నేతలు ఆందోళన చేపట్టారు. తీవ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా విహెచ్పీ నేతలు నిరసనకు దిగారు. ఉగ్రవాదుల చిత్రపటాలను దహనం చేశారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు.